ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్ గైస్. నేను నా ఓన్ క్లోతింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్. సో నేనైతే ఆల్మోస్ట్ 4 to 5 years అయితే జాబ్ చేయలేను, వదిలేసాను అనమాట. సో అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ సపోర్ట్ లేక కూడా నేను జాబ్ వదిలేసాను అనమాట. సో ఇలా చాలామంది అమ్మాయిలు జాబ్ వదిలేయడానికి కారణం ఫ్యామిలీ సపోర్ట్ లేక. అండ్ మోర్ ఓవర్ నేను డెలివరీ తర్వాత కూడా 3 months వర్క్ చేశాను, అది కూడా గవర్నమెంట్ ఆఫీస్లో. బట్ నాకు వెళ్ళిన తర్వాత అనిపించింది బాబు కంటే కూడా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. వచ్చిన తర్వాత నాకు చాలా సాడ్గా అనిపించేది అనమాట. వాడి ఫేస్ చూసి 3 monthsకే నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఒక గిల్టీ ఫీలింగ్ ఉండే. అండ్ మనకంటూ ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా చాలామంది అమ్మాయిలు సఫర్ అవుతారు ఫ్యామిలీ సపోర్ట్ లేక. సో నేను కూడా ఫేస్ చేస్తాను. సో నేను అందుకే నా బాబు కంటే కూడా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు అనిపించి శాలరీ క్రెడిటెడ్ అని ఒక మెసేజ్, ఒక హ్యాపీనెస్తో మనం ఉంటాము అమ్మాయిలు. బట్ దానికంటే హ్యాపీ మనం పిల్లలను చూసుకోవడం, ఇంట్లో ఉండి, దానికంటే హ్యాపీ మనకి ఏది ఉండదని నా ఫీలింగ్. డెఫినెట్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. ఒక పక్క బిజినెస్, ఒక పక్క ఫ్యామిలీ చూసుకోవడం అంటే అది చాలా కష్టం. బట్ మనం 100% మనం చేసేది దాంట్లో ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్లీ నీకు సక్సెస్ అనేది షేక్ అండ్ ఇచ్చి వెళ్తుంది. అండ్ నీ జర్నీ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్గా అనేది ఉండాలి. నిన్ను చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యేలాగా ఉండాలి ప్రతి అమ్మాయి కూడా. సో నేను మీకైతే అప్పటివరకు వీడియో వాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే అద్దరిపోయే సారీ కలెక్షన్స్ చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.